హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. టిటిడి వారు అదేనండి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి మీరు విరాళం ఇవ్వాలనుకుంటే మీరు ఇచ్చిన విరాళం ఏ ట్రస్టుల ద్వారా ఏ సేవలు చేస్తారో మీకు తెలుసా? ఆ ట్రస్టులేంటి, ఆ సేవలేంటి, అవి ఎందుకు ఉపయోగిస్తారో ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం కూడా అండి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు అదేనండి టిటిడి వారు భక్తుల నుంచి దాదాపు 10 ట్రస్టుల ద్వారా విరాళాలు స్వీకరిస్తున్నారండి. అన్నప్రసాదం ట్రస్ట్ నుంచి ఆపన్నులకు అదేనండి ఆపదలో ఆరోగ్యం బాగోక చూపించుకోవటానికి, వైద్యం చేయించుకోవటానికి కూడా ఖర్చులకు డబ్బులు లేక బాధపడే అభాగ్యులకు సేవలు అందించే వరకు వివిధ రకాల సేవా ట్రస్టులను టిటిడి వారు నిర్వహిస్తున్నారండి. మనం వీటిలో ఏ సేవ కోసం విరాళాలు ఇవ్వదలిచామో ఆ ట్రస్ట్ ద్వారా విరాళాలు ఇస్తే దానికి టిటిడి వారు ఉపయోగిస్తారండి. ఆ ట్రస్టులు ఏమిటో, ఆ సేవలు ఏమిటో ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తానే. వీటిలో మొట్టమొదటి శ్రీ వెంకటేశ్వర అన్నదాన ట్రస్ట్ అండి. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని ధనిక, పేద, కుల, మత, జాతి, వర్ణ విచక్షణ భేదం లేకుండా అందరికీ అన్నదానం చేయడానికే ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ ట్రస్ట్కి ఇచ్చిన విరాళాలు ఈ అన్నదానానికి ఉపయోగిస్తారండి. ఇకపోతే రెండవది శ్రీ వెంకటేశ్వర సర్వసేయో ట్రస్ట్ అండి. తల్లిదండ్రులు లేని అనాథలైన పిల్లలకు, అయిన వాళ్ళను కోల్పోయిన అభాగ్యులైన పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించడమే ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ ట్రస్ట్కు మనం ఇచ్చిన విరాళాలు ఈ పిల్లల చదువులకు, వీళ్ళ శ్రేయస్సుకు ఉపయోగిస్తారండి. అంతేకాదండి, శ్రీ వెంకటేశ్వర బాలమందిర్తో పాటు స్కూళ్ళు, కాలేజీల్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఉచిత విద్యను అందజేస్తారండి. ఇక మూడవది శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ అండి. ఈ ట్రస్ట్ ద్వారా మనం ఇచ్చే విరాళాలను గుండె జబ్బులు, కిడ్నీ, మెదడు సంబంధించిన వ్యాధులతో బాధపడేవారికి, పాపం క్యాన్సర్తో బాధపడేవారికి ఉచిత వైద్య సేవలు అందించి వారికి అన్ని విధాల ఆదుకోవడానికి, వారికి అవసరమైనటువంటి వైద్య పరికరాలను అందించడానికి ఉపయోగిస్తారండి. ఈ ట్రస్ట్ ద్వారా శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్ కూడా విరాళాలు ఇవ్వచ్చండి. దీని ద్వారా ఎందరో పేద పిల్లలకు ప్రాణదానం చేసినట్లు అవుతుందండి. తర్వాతది శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రదాయిని స్కీమ్ అండి. దీని నుంచి వచ్చే విరాళాల మొత్తాన్ని అతి తక్కువ ఖర్చుతో అత్యంత ఆధునికమైన వైద్యం కోసం ఏర్పాటు చేసినటువంటి స్విమ్స్ ఏర్పాట్లకు, అలాగే నిర్వహణకు ఉపయోగిస్తారండి. చిన్న చిన్న రోగాల నుండి పెద్ద పెద్ద జబ్బులకు కూడా ఉచిత వైద్యాన్ని అందించే ఈ స్విమ్స్ హాస్పిటల్కి మనము విడిగా కూడా విరాళాలు ఇవ్వచ్చండి. మీరు ఇలా ఇచ్చిన విరాళాలను పల్లెటూళ్ళలో, చిన్న చిన్న పల్లెటూళ్ళు ఉంటాయి కదండి, ఆ పల్లెటూళ్ళలో మెడికల్ క్యాంపులు నిర్వహించి ఉచిత వైద్యాన్ని అందజేస్తారండి. తర్వాతది శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రీహాబిలిటేషన్ ఫర్ డిసేబుల్డ్ ట్రస్ట్ అండి. ఈ ట్రస్ట్ ద్వారా వికలాంగులకు, పోలియో బాధితులకు, అలాగే వెన్నుముక దెబ్బతిన్న వారికి అత్యంత ఆధునికమైన వైద్యం చేసి ఉచితంగా వాళ్ళకి అవసరమైనటువంటి పరికరాలను అందజేస్తారండి. వికలాంగులకు, పోలియో వాళ్ళను ఆదుకోవాలనుకునే వాళ్ళు ఈ యొక్క ట్రస్ట్ ద్వారా విరాళాలు ఇవ్వచ్చండి. తర్వాతది శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్ అండి. ఈ ట్రస్ట్ నుండి వచ్చే విరాళాలను గోవుల సంరక్షణ కోసము, శ్రీ వెంకటేశ్వర డైరీ ఫామ్ సంరక్షణ కోసము ఉపయోగిస్తారండి. వీటి నుంచి వచ్చే పాలు, పెరుగు, నెయ్యి వంటి వాటిని శ్రీవారి ఆలయంలో పూజలకి, అలాగే అన్నదానానికి, అలాగే ఆసుపత్రిలో పేదలకి ఇవ్వటానికి వాడతారండి. తర్వాతది శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్ అండి. ఈ ట్రస్ట్ ద్వారా మనం ఇచ్చే విరాళాలను ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడానికి, అలాగే పేద విద్యార్థులకు ఉన్నత విద్యల కోసము
ఆదుకోవటానికి ఈ విరాళాలను ఉపయోగిస్తారండి. పేద విద్యార్థులకు విద్య కోసం విరాళాలు ఇవ్వదలసిన వారు ఈ ట్రస్ట్ ద్వారా విరాళాలు ఇవ్వచ్చండి. తర్వాతది శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ అండి. ఈ యొక్క ట్రస్ట్ ద్వారా మనం ఇచ్చినటువంటి విరాళాలను వేద అధ్యయనానికి, వేద పరిరక్షణకు, వేద విద్యా బోధనకు ఉపయోగిస్తారండి. అంతేకాదండి, ఈ వేదం కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి సంస్థలకు, వ్యక్తులకు ఆర్థిక సాయం చేయటానికి కూడా ఈ యొక్క విరాళాలను ఉపయోగిస్తారండి. ఈ వేద సంరక్షణకు విరాళాలు ఇవ్వదలిచిన వారు ఈ యొక్క ట్రస్ట్ ద్వారా విరాళాలు ఇవ్వచ్చండి. ఇకపోతే ఆఖరిది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అండి. దీనికి మనం ఇచ్చే విరాళాలను ఆధ్యాత్మిక కార్యక్రమాలు రూపకల్పనకు, అలాగే ప్రసారం చేయటానికి ఉపయోగిస్తారండి. వీటిలో మనము ఏ ట్రస్ట్ ద్వారా విరాళమిస్తే ఆ సేవకి వాటిని వినియోగించబడతాయండి. చూశారు కదా, మీరిచ్చే విరాళం ద్వారా టిటిడి వారు ఎటువంటి అద్భుతమైన సేవలు చేస్తున్నారో, ఈ సేవల్లో మీరిచ్చే విరాళం ద్వారా పాల్గొని ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులవలసిందిగా మనసారా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.